జుట్టు నల్లగా ఉంటే బాగుండని అందరూ కోరుకుంటారు. కానీ ఈ మధ్య వద్దనుకునే తెల్ల జుట్టు వయసు రాకుండా వచ్చేస్తున్నది. దానికి ప్రధాన కారణం ఎండ తగలకపోవటం. మీరు ఎండలో రోజు గంట 2 గంటలు 4 గంటలన్నా గడిపేటట్టు కనుక తిరగగలిగినా పని చేయగలిగిన ఆటలాడుకుంటూ ఉంటే మీకు ఇండైరెక్ట్గా జుట్టు నలుపు అనేది బాగా ఉంటుంది. తెలుపు రాకుండా రక్షణ ఆటోమేటిక్గా జరిగిపోతుంది. మరి ఎండకి జుట్టు నలుపుకి ఉన్న సంబంధం ఏంటో తెలుసా? ఒక జుట్టు కుదురు ఉందనుకోండి, అక్కడ 2-3 వెంట్రుకలు ఉంటాయి ఆ కుదురులో. ఇప్పుడు వరి నాటుతాం చూడండి, నాటినప్పుడు 2-3 దుబ్బులు ఇట్లా కలిపేసి అట్లా నాటేస్తాం కదా, అలా జుట్టు కుదురు అలా ఉంటుంది. వెంట్రుక పుట్టిన తర్వాత స్వతహాగా దానికి రంగు ఉండదు. ఈ జుట్టు కుదురు చుట్టూరు నలుపు వర్ణాన్ని వెంట్రుకకు వేసే కణజాలం ఉంటుంది. దాన్నే మెలనోసైట్ కణజాలం అంటారు. ఈ మెలనోసైట్ కణాలన్నీ ఎండ తగిలితే నలుపు వర్ణాన్ని ఎండ నుంచి తయారు చేసుకుని వెంట్రుకి రంగేసేస్తూ ఉంటాయి అన్నమాట. అందుకని ఎంత ఎండ తగిలితే నలుపు వర్ణం అంత ఎక్కువ తయారవటానికి ఆటోమేటిక్ మెకానిజం. చెట్లుకి ఎండ పడితే మరి కిరణజన్య సంయోగ క్రియ ఆటోమేటిక్గా జరుగుతుంటుంది కదా. చెట్లు ఎదగటానికి, ఆకులు బాగా రావటానికి, పువ్వులు కాయలు పిందులు బాగా రావటానికి ఎండ ఎట్లా చెట్టు మీద పడితే సహాయపడుతున్నదో, వెంట్రుకకి రంగు వేయటానికి కూడా ఎండ డైరెక్ట్గా అట్లా పడినప్పుడే ఆ కణజాలం స్టిమ్యులేట్ అయ్యి వెంట్రుకకి రంగు మంచిగా వేస్తాయి. అందుకని పూర్వం రోజుల్లో 60, 70, 80 ఏళ్ళు వచ్చిన జుట్టు నల్లగా ఎందుకు ఉండేదంటే అస్తమానం ఎండలో తిరిగేవారు. ఈ రోజుల్లో ఎండ తగలక ఈ వైట్ హెయిర్ సమస్య వస్తున్నది. కాబట్టి ఎండ తగిలేటట్టు ఎవరైతే జుట్టు నల్లగా ఉండాలి, తెలుపు రాకుండా అనుకుంటారో రోజుకు 2-3 గంటలన్నా ఎండ తగిలేటట్టు మీరు శ్రద్ధ పెట్టండి. చక్కటి పరిష్కారం న్యాచురల్గా మీకు లభిస్తుంది.